యేసుక్రీస్తు నామములో మరి అనుదిన వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడు ఈ పూట మనందరితో మాట్లాడే మాటను మనం ధ్యానం చేసుకుందాం. 145వ కీర్తన 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఈరోజు చూడండి, మనుషులందరికీ కోరికలు ఉంటాయి. ఈ కోరికను ఎవరు తీరుస్తారు, ఎవరు నెరవేరుస్తారు? చాలామంది నీకేమి కావాలని నేను చేస్తానంటారు, కానీ చేయలేరు. ఎంతోమంది చెప్తారు, మాటిస్తారు, ఏమి చేస్తారు, కానీ ఆ కోరిక నెరవేర్చు. కానీ ఈ కోరికను ఎవరు నెరవేరుస్తారు? నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య మాత్రమే మన కోరిక నెరవేర్చేవాడాయన, మన కోరికను తీర్చేవాడాయన, మనకు కావలసిన సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు. అది ఎలా పొందుకుంటా అంటే ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తే చాలు, పరిశుద్ధ కలిగి జీవిస్తే చాలు. కాబట్టి విశ్వాసంతో నీవు ఆయన దగ్గరికి వస్తే చాలు. నా ప్రభు ఎవరికైనా ఎవరి కోరికైనా తీర్చేయగలడు. కాబట్టి నీ కోరికను ఈ లోకంలో ఎవరు తీర్చకపోవచ్చు, నీ భర్త తీర్చకపోవచ్చు, కానీ ఎవరు తీర్చకపోయినా నా ప్రభు మాత్రం తీరుస్తాడు. దాన్ని చూడండి, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. కోరిక నెరవేరుస్తారు, వారి మొరను ఆలకించి రక్షిస్తారు. ఆయన మాత్రమే రక్షించగలడు. రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చింది. ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన కల్వారి శిలువలో రక్తాన్ని చిందించి నేను రక్షించాడు. ఆయన రాకపోతే ఇంకా పాపంలో జీవించేవారు. ఇంకా చాలామంది ఈ లోకంలో చాలా వరకు నశించిపోయేవారు. ఆయన వచ్చాడు కాబట్టి ఈరోజు అనేక మందిని పరిశుద్ధంగా తీరుస్తున్నారు, అనేక మంది మారుమనసు చెందుతున్నారు, అనేక మంది నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే కేవలం ప్రభు రావడం వల్లనే, ప్రభు రక్షించబడాలని, ప్రభు ఈ లోకానికి రావడం వల్లనే అనేక మంది ఆయన వాక్యానికి ఆయనకి లోబడి భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన కోరికను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అలాగే రక్షించే దేవుడిగా ఉన్నాడు. ఎవరు ఈ లోకంలో నేను రక్షించరు, కానీ నా ప్రభు మాత్రమే నేను రక్షించగలను. కడవరకు ఆయనతో నువ్వు నడవాలని, ఆయన యందు భయభక్తి కలిగి జీవించాలని, ఆయన యందు నువ్వు స్థిరంగా ఉండాలని, విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభు బిడ్డ మనం చేసుకుంటూ ఈ మాటలు మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ లోకములో మా కోరికలను, మా ఆలోచనలను ప్రభా ఎవరు నెరవేర్చరు, తీర్చలేరు, కానీ మీరు మాత్రమే తీర్చు. అది ఎలా తీరుస్తా అంటే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మీ యందు విశ్వాసంతో ఉన్నప్పుడు, మీరందు అయ్యా మేము వచ్చినప్పుడు, మీ చెంతకు వచ్చినప్పుడు మీరు తీర్చగలరు నాయన. అదే సమయంలో మీరు మమ్మల్ని రక్షించగలరు నా తండ్రి నాయన. మమ్మల్ని రక్షించేవాడువి నీవే, మా కోరికను తీర్చేవాడువే నీవే అని నీ వాక్యం మాకు నాయన చెబుతున్నది కనుక ఈ యొక్క దినమున ఈ పూట నీ బిడ్డలందరి కోరికను మీరు తీర్చమని, వారిని రక్షించమని, కాపాడమని మీకే మనవి చేసుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.